రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపల్ పార్కులోని పెద్ద జానంపేట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి మహాకుంభ ప్రోక్షణ మరియు పవిత్రోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవము మాజీ టీటీడీ బోర్డు సభ్యులు మరియు మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో దేవాలయ అర్చకులు, దేవాలయ పెద్దలు మరియు భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరియు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అహం కన్యాదానం కలిసి అని అక్కడ విడిచిపెట్టండి. ఆ దక్షిణని అమ్మవారికి స్వామివారికి కన్యాదానం చేసినట్టుగా భావించుకోండి. మీతో శ్లోకాలు చెప్పిస్తాం. శ్లోకాలు చెప్తూ భావన చేస్తూ అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాదస్యాః ప్రదానేన అపశాంతి ప్రయచ్చమే. స్వామివారికి గోదానం చేసినందుకు భావించుకోండి. మళ్ళీ చెప్పండి. సర్వసస్య ఆశ్రయా భూమి వరాహేన సముద్ధృత యస్మాదస్యాః ప్రదానేన అపశాంతి ప్రయచ్చమే. స్వామివారికి గోదానానికి భూమి చెప్పండి. ప్రయచ్చమే. స్వామివారికి సాలగ్రహం గర్భస్థం హేమ బీజం విభావసోః అనంత పుణ్య ఫలదం అపశాంతి ప్రయచ్చమే. స్వామివారికి కిరీటాలు కుండల నిత్యం నిత్యమహోత్సవం బహువిధం మాసంతపక్షోత్సవం ఆయాన్నో భగవా పురాణ పురుషః ప్రియాత్ సదా మంగళం లక్ష్మీ నారాయణ
शास्त्राणामधिकैः समस्तफलदैः श्रीवैष्णवैः शाश्वतः भक्तैर्भागवतोत्तमैः प्रतिदिनं संसेव्यमानो हरिः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलं ओम शांति भगवे नमः ओम निरुद्रगिरीशाय नमः ओम शांतिदेवी नमः ओम कुमाराकल्पसेव्याय नमः ఎవరు మాట్లాడకూడదు మీరు చూసి అద్భుతరాయ నమః సుభద్రావర్గత్యదైనాభక్తిభరాయ నమః ఓం రామాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం భగవానావిష్ణుయాయ నమః శంకరైకుంఠలోకాయ నమః ओम विहारिणे नमः हरिमन्ना गोत्रेन्द्र स्वामिने नमः सिद्धनारायण नेत्रात्रिशराय नमः श्रीवृद्धरत्नात्रे नमः ओम कृष्णाय नमः अधिगम्य वरिष्ठत्वसै नमः एकपदाय नमः अनंतादि महारूपी पूर्णाय नमः देवरित्रमुखारेकसंगतनादने नमः वेददेव संगतपुरिणां निर्माय नमः वेदवरवरूपं प्रणामनाय नमः कामस्तावदाक्षाय नमः श्री लक्ष्मी नारायण वसुमती नामाजगद्रक्षणी कल्याणी सकलेश्वरी सरसिजा भाग्यानुसंधारिणी शोभाग्नी विमलेश्वरी विमलनी नारायणी श्री सती पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलं सावधाना सुखभूते श्रीरंगे गरुडाचले जलगिरु सिंहाचले मंदिरे पुष्टिं सुवर्णां हेममालिनी सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदममावः चन्द्रां गङ्गर्णीं जन्तिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदममावः तां महामहजातवेदो लक्ष्मीमनमदामिनी यस्यां हिरण्यं प्रभो गङ्गावो दास्योऽश्वान् भूमे महादेवैः विष्णुभक्तिं दधीमः
मातृदेवताजयश्री नमः सुप्रीताः सुप्रसन्नाः वरद विष्णु भक्ति నమస్కారం చేసుకొని చెప్పండి. నేనేమంటున్నానంటే ఓ మా తల్లి మీరు ఇంటికి పోయినాక పెద్దోళ్ళు ఓపిక ఉంటే ఎప్పుడో ఒకసారి లాభం అవుతుంది. దాన్ని ఒక పెద్ద ఆయన నిరీక్షణ అన్నాడు. అంటే వేడి చేయాలి. వేడి చేయాలంటే నేను అనుకున్న పని అవుతుందో కాదు అని ఉండేదే నిరీక్షణ. కానీ నేను చేస్తున్న దైవాధీనం అయినా సరే కాకుండా సరే నా ధర్మం నేను చేస్తానంటే ఆయనకు టైం తెలియదండి. కానీ ఎప్పుడైతుందో ఏమవుతుందో అంటే రోజు లెక్క పెడుతుంటాం. అందుకు మనం ఏంటంటే 1999 అదేవిధంగా జూలై 18 ఆదివారం ఉత్తరా నక్షత్రంలో 1692 నుంచి 1719 వరకు ఉజ్వలంగా నడిచిన ఈ దేవాలయం ఆ తర్వాత కొంత నిరాదరణకు గురైంది. అప్పుడు నేను బోర్డు మెంబర్గా ఉన్ననాడు మాడంబాకం శ్రీనివాస భట్టాచార్య తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ శాస్త్ర సలహాదారుగా ఉంది. ఆయన గారిని ఇక్కడ అనుమతితో
జీవ హనుమంతు ఇక్కడ తీసుకురావడం, ఆయన చూసి మూల విరాట్ పెరుమాలు భిన్నమైనది కాబట్టి, అదేవిధంగా ఆంజనేయుడు గరుడ ఇద్దరు కూడా స్వామివారి ముందర లేవు, ఈ మూడు తీసుకురావాలి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మనం పెరుమాళ్ళు విగ్రహం, గరుడ ఆంజనేయ విగ్రహాలు తీసుకురావడంతో పాటు మన వాళ్ళు భక్తులు కొంతమంది అమ్మవారి విగ్రహం ఉండాలి, అదేవిధంగా ఆండాల అమ్మవారు ఉండాలంటే పెరంబదూరు మద్రాసు నుంచి లక్ష్మీ అమ్మవారు ఆండాల అమ్మవారి విగ్రహాలను తీసుకురావడం జరిగింది. అయితే ఆనాడు సండే ఉత్తరా నక్షత్రంలో ఈ పునఃప్రతిష్ఠ ప్రతిష్ఠ నేను ఎన్నడూ కోరలేదు. ఈయన మంచి ఉండాలని కోరలేదు. ఎవరు? వెంకయ్య స్వామి. అందువల్ల మనం కూడా శత్రువు కూడా బాగుండాలి, మిత్రుడు బాగుండాలి, అన్యులందరూ మంచిగా ఉండాలని కోరితే ఉజ్వల భవిష్యత్తు మానసికంగా మంచి ప్రేరణ ఉంటుంది. అయితే అప్పుడు నువ్వు చెప్పినట్టు అందరూ ఇదే పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈయన ఏం చేసినా మన కొరకే చేస్తాం. ఇప్పుడు మా వెంకటేశ్వర రెడ్డి చిన్న పిల్లగాడు ఉంది. మేము ఎవరైనా ఊళ్ళకి వెళ్ళి వచ్చే వరకల్లా ఊరగాళ్ళందరూ వేసి డోలి పెడుతుంది. అంటే అట్లా ఎందుకు వస్తుంది అంటే మనం కూడా చిన్ననాటి నుంచి అందరి కొరకే పనిచేసాం. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరందరూ కూడా అట్లా చేయమని నేను కోరను. ఎందుకంటే సంసారం సాగరం వ్యవస్థ ఉంటుంది కాబట్టి నాలాగా ఉండమని అనదు. కానీ సమయం దొరికినప్పుడు వీళ్ళని కూడా బీదలకు కష్టాల కడలిలో ఉండి వ్యవసాయం చేసుకొని పాడి పశువులు లేవు అంటే అప్పుడు 23 గోవులను దేవుడు పేరు మీద దానం చేశాం. అయితే గోదానం అనేది అత్యంత పవిత్రమైనది. మొదలు మనకు జలసి ఉండకూడదు, అంటే ఓర్వలేని తనం ఉండకూడదు. అది మనిషిని నాశనం చేస్తుంది. అదేవిధంగా ఎవరైనా మనకు పడిరాని వాళ్ళు యారాలో ఓడలో అత్తనో మంచి పని చేస్తే ఏమో నన్ను పడిపోతే మనకు అగ్రహాలు చేసిన ఆనందపడాలి. ఆల్ ఎక్స్పాన్షన్ ఇస్ లైఫ్, ఆల్ కాంట్రాక్షన్ ఇస్ డెత్. సంకుచితత్వమే మరణం, మరి విశాల ఉద్రేకమే జీవనం అని స్వామి వివేకానందుడు అన్నాడు. అయితే ఇట్లా చెప్పడం సులభమే, కానీ నేను కూడా రాజకీయంలో ఉన్నా, ఎప్పుడైనా నాకు కూడా గౌరవించడం వస్తుంది. కానీ భగవద్గీతలో వివేకానందులో రామకృష్ణ పరమహంసలో రామానుజులను శంకరాచార్యులను మళ్ళా జ్ఞాపకం చేసుకొని బుద్ధి చేసుకోవాల్సి వస్తుంది. అందుకే నేను ప్రతి రోజు కూడా ఏ ప్రార్థన చేసినా పూజ చేసినా మా చెల్లెలు డాక్టర్ శ్రవంతి లేక చేసే ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరందరూ కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టినట్టు ఫీల్ కావద్దు. అద్భుతం. ఎందుకంటే నాకు ఏమానందం అవుతుంది అంటే ఈ గుడికి మీరు అందరూ వస్తే నాకు బడే ఆనందం అవుతుంది. నేను ఉన్న లైన్లో ఉన్నాను, నేను కూడా లైన్లో పోయినా. నేను అందుకే ఎప్పుడన్నా పండుగల పబ్బాలు వచ్చినప్పుడు నేను శ్రీనివాసాయి గారికి ఇబ్బంది పెట్టాను. నేను పోతే వాళ్ళు ఎక్కువసేపు పూజ చేస్తారు. అప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఏంటో ఈయన రీతిగా భక్తులందరూ వచ్చి కాబట్టి ముందర వచ్చి అంత ఎక్కువ వచ్చిందా. అందుకు మనం కూడా మీరు కూడా మా మధు లాంటి వాళ్ళు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఈ శిఖరం మీద నన్ను ఎక్కి ఎక్కువ అని వాడు అలుగుతాడు. నేను చేసేది మంది కొరకు, నా కొరకు కాదు. అలుగుడు గురుగుడు చాలా తప్పలేదని కూడా అలుగుతాం. అది అలుగోదు. మన లిఖితం నేను వెంకటేశ్వర స్వామికి లెటర్లో పంపుతాం. ఒక్కొక్కరికి అసలు దొరకడే దొరుకుతుంది, ఒక్కొక్కరికి ఇట్లా వచ్చి చెప్పగానే దొరుకుతుంది. ఆయన ఏదైనా అనుకుంటే అలా కాదని ప్రభుత్వం అంటారు. కానీ నీ లిఖితం ఉంటేనే అది సక్సెస్ అయిపోయింది. అది కూడా అందుకే ఇవాళ రేపు 1000 సంవత్సరాలు తపస్సు చేసిన మహానీయులు ఉన్నారు. మనము ఇప్పుడెప్పుడు నేను ముందుకు వచ్చే బాగుంటారు. వెంకటేశ్వర స్వామి దగ్గర నడిచిపోవడానికి చాలా సంఖ్య తగ్గింది. ఈ రోజులందరూ నడిచిపోతారు. పాపం మనమే 10,000 పెట్టుకుపోతున్నాం, తర్వాత రికమెండేషన్ తీసుకొని పోతున్నాం. అందుకొరకు వాటిని కూడా తగ్గించాలని నేను అప్పుడప్పుడు మా మూరెడ్డి చెప్తున్నాను. రోకరాక మందికి 8 లీటర్లు చేసి ఏం చేస్తాం. మనం అందులో లైన్లో నేను బోర్డు మెంబర్ ఉన్నప్పుడు
మంది మొదలవుతుంటే వాడెవరో నువ్వు చూడు. రాబోయే కాలంలో ఏమి జరుగును, ఎవడు చేసినో ఏమో మనమే గొప్ప కాదు, ఎవరో పుణ్యాత్ముడు పుడతాడు. నేను వచ్చే నాటికి సవయ వెంకటరెడ్డికి అట్టించిందని తెలియదు, కానీ ఆయన వెంకటేశ్వర స్వామి నువ్వు పోయి నా పేరు చెప్పురా అని చెప్పినట్టున్నది. అందుకే నేను ఆ పెద్ద ఆయనకు బాగున్నా, లేకుండా నేను పుణ్యాన్ని చేయను. అంటే తప్పకుండా మనం కూడా రుణగ్రస్తులమైనందుకే సునకము కూడా నీ ఇంటి దగ్గరికి ఉట్టిగా రాదు, దేవాలయానికి ఎవడు బాటి లేకుండా రాడు. ఏదో పాత బాటి ఉంటేనే ఆయన దర్శనానికి వస్తాం. కాబట్టి మీరందరూ కూడా, నేను ఎప్పుడన్నా ఏమన్నా మంచికో చెడుకో వెంకటరావు చెప్తాను ఏమైనా పూజ చేసి ఉంటే అదంతా మీ ఆరోగ్యం కొరకు, ఐశ్వర్యం కొరకే లభించుగాక. నా సొంతానికి ఎందుకు ఆవు దాని పాలు అదే లాగితే దూరపడతాయి. అందుకొరకు లీడర్ అయిన వాడు కూడా, భక్తులు అయిన వాడు కూడా, పూజారీలందరూ కూడా మంది కొరకే బ్రతకాలి. ఎందుకంటే దశకోప సమావాపి దశవాపి సమోరథ దశరథ సమపుత్రు దశపుత్రు సముద్రమ అన్నాడు. 10 సేద బావులు ఒక దిగుడు బావితో సమానం. అట్లా చూస్తున్నాం. 10 దిగుడు బావులు ఒక చెరువుతో సమానం, 10 చెరువులు ఒక కొడుకుతో సమానం, 10 మంది కొడుకులు ఒక చెట్టుతో సమానం. 10 మంది కొడుకులు ఒక్కటి ఉన్నా సరే, ఒక చెట్టు ఉన్నా సరే. అందుకొరకు మనం అందరం కూడా కలిసి మెలిసి ఉండి పొరుగును కూడా నెగలనీయాలి. దేవాలయానికి వెళ్ళినా, ఫంక్షన్లకు వెళ్ళినా పోటీ పడి పరిగెత్తకుండా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా జీవిస్తే నువ్వు అశ్వమేధ యాగాలు చేసినట్టే ఆగలదని మీ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన